హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్లో అసలు మీ పర్సన్లో ఏమైనా మార్పు అయితే ఉందా, ఆ మార్పు ఎలా ఉంది, మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, ఈ రీడింగ్లో చూద్దామండి. చూసారు కదా క్యాండిల్ ఎనర్జీస్ ఎలా ఉందో, కనిపిస్తుంది కదా మీ పర్సన్ ఎనర్జీస్ అండి ఇవి. ఇక్కడ క్యాండిల్ ఎనర్జీస్లోని మీ పర్సన్ లైఫ్ సిచ్యువేషన్, అలానే మీ మీద ఉండే ఎమోషన్స్, ఫీలింగ్స్ గురించి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి, అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ అన్నది అందరూ చూడవచ్చు. మీరు లవర్స్ అనే కాదు, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అన్నది చూడవచ్చు. అంటే ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, వారి మీకు నచ్చినట్టుగా మారే అవకాశం ఉందా, అసలు మీ పర్సన్ మీతో ప్రవర్తించే తీరులో అసలు ఎలాంటి సిచ్యువేషన్లో మీతో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు, వీటికి సంబంధించి ఈ ఎనర్జీస్లో అయితే చూద్దామండి. చూసారు కదా ఎలా కనిపిస్తుందో ఎనర్జీస్. డైస్ రీడింగ్ కూడా ఉంటుందండి. ముందుగా మనం సఫల్స్ చేసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ తీస్తాం. హై ప్రిస్టిస్ ఎనర్జీస్ ఉంది కదా, క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీద్దాం. బాటమ్ ఆఫ్ డెక్కి మళ్ళీ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కూడా తీద్దాం. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ ఎనర్జీస్ తెలియచేయగలరు. వారి లైఫ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, పాజిటివా నెగిటివా తెలియచేయగలరు. ఏంజల్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు. పర్సన్ లైఫ్ సిచ్యువేషన్ గురించి తెలియచేయగలరు. అసలు పర్సన్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, వారి లైఫ్లో ఏం జరుగుతుంది తెలియచేయగలరు. 5 ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారండి. 5 ఆఫ్ పెంటికల్స్ కొంచెం ఎక్కువ అయితే ఆలోచిస్తున్నారు. లైఫ్లో వారి పరిస్థితులు అయితే మంచిగా అయితే లేరు. లైఫ్ని బ్యాలెన్స్ చేయాలి అనుకుంటున్నారు. అంటే వారు ఒకటి అనుకుంటున్నారు, కానీ జరిగే విషయాలు వేరండి. మీ పర్సన్ ఒక ఆర్థికపరమైన సిచ్యువేషన్స్ అయితే ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ అయితే వారు మీ మీద చిరాకు పడటం కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీతోనూ చెప్పుకోలేరు, కానీ ఈ సిచ్యువేషన్స్ గురించి మీరేమైనా అంటారేమో అన్న భయం, ఓవర్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ మీరు కలిసి లేకపోతే అక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ అయితే అస్సలు బాగాలేదండి. కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. వారి బాధపడుతున్నారు, కానీ ఆ బాధ కోపంలో మారిపోతుంది అనమాట. వారి లైఫ్ సిచ్యువేషన్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. క్లారిఫికేషన్ తీద్దాం 5 ఆఫ్ పెంటికల్స్కి. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్స్లో ఉంది కదా, 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ తీయగలరు. 5 ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్. అసలు పర్సన్ ఎందుకు అలా ఉన్నారు చూసారు కదా. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ కనిపిస్తుంది కదండి. 5 ఆఫ్ కప్స్ ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సన్ చూసారా, ఇదిగోండి. జీవితం ఇప్పటి వరకు కొంచెం హెచ్చుగా ఉండేవారేమో మీ పర్సన్. వారు సంతోషంగా ఉన్నప్పుడు కనిపించలేదు, బాధలో ఉండి కూడా మీరు ఇప్పుడు కనిపించినట్టు ఉంటున్నారు. ఇప్పుడు మీ మీద చిరాకు పడినా వారి లైఫ్ అయితే మంచిగా లేదండి. ఒకవేళ మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు వారైతే హ్యాపీగా అయితే లేరు, ఒంటరిగా ఉన్నారు. ఈ ఎనర్జీస్ ఏంటి, మీ పర్సన్ ఒంటరిగానే ఉన్నారు. ఎవరితో మాట్లాడాలని అనుకోవట్లేదు. ఏంటంటే సిచ్యువేషన్ బాధ వల్ల కోపంగా మారిపోతుంది. ఈ కోపం ఎలా ఉంది అంటే అందరినీ దూరం పెట్టేలాగా, అందరికీ దూరంగా ఉండేలాగా ఇలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడు టెంపరెన్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి టెంపరెన్స్. మీ పర్సన్ ఇప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయండి. హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుంది. అంటే ఓవర్ థింకింగ్ కూడా కనిపిస్తుంది. మీ పర్సన్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడ మీతోనూ చెప్పుకోలేరు, కానీ వారున్న సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోకపోయినా సరే వారి లైఫ్ వారు ఏదో ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.
చూడండి, మొదటి ఉన్న ఎనర్జీస్కి ఈ ఎనర్జీస్కి ఎలా కనిపిస్తున్నాయి చూసారా, తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మీ గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ చూద్దాం. మీరు బాధపడుతున్నారు కదా, మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు కోపంగా మాట్లాడారు, ఎందుకు తిట్టారు, అసలు ఎందుకు డల్గా ఉంటున్నారు, వారి లైఫ్లో ఏం జరుగుతుంది. మీరేమో మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకపోతే వేరే వారితో మాట్లాడుతున్నారు, వేరే వారితో హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటారు. కానీ ఇక్కడ లైఫ్లో కష్టం వస్తే ప్రతిదీ బాధలో మారిపోతుందండి, కోపంగా మారిపోతుంది. మీ పర్సన్ బాధగా ఉన్నా కోపంగా ఉన్నా సరే ప్రజెంట్ అయితే వారి హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా కనిపిస్తుంది. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించకూడదండి. ఎవరితోనూ సంతోషంగా ఉండి మీతో సరిగ్గా మాట్లాడలేదని అస్సలు అనుకోకూడదు. ఇప్పుడు ఈ ఎనర్జీస్ ఏమో మీ గురించి చూద్దాం. ఈ ఎనర్జీస్ మీ గురించేనండి. ఇప్పుడు మీ పర్సన్కి మీ మీద ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. చూసారు కదా, ఎనర్జీస్ మీ గురించి అడిగేటప్పుడు రేజ్ అవుతుందండి, ఫ్లేమ్ రేజ్ అవుతుంది, లైటింగ్ తక్కువ అవుతుంది, ఫ్లేమ్ రేజ్ అవుతుంది. కొంచెం చూసారా, ఇదేంటంటే కొంచెం నెగిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి, వేరే వారు ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు. చూద్దాం, అసలు ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ మీద కోపం ఉందా, లేదంటే మీ గురించి బాధపడుతున్నారా, మీకు ఏమైనా చెప్పాలని ప్రయత్నిస్తున్నారా, దీని గురించి అయితే చూద్దాం. రేజ్ అవుతుంది, తగ్గుతుంది. ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఎంత ప్రేమ ఉన్నా సరే కోపంగా మార్చేస్తున్నారు ఎవరో మాటల పరంగా. చూద్దాం యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానం. ఇవి నేను సఫర్ చేసి 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇక్కడ ఉంచుతానండి. డైస్ రీడింగ్ చేద్దాం. యూనివర్స్ పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ తెలియచేయగలరు. యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఫర్ మీ. పర్సన్ యొక్క ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి తెలియచేయగలరు. వీటంతటి ఇవే పడింది. 3 కార్డ్స్ వచ్చేసాయండి. వీటంతటి ఇవే పడితే తీసుకుంటాను. కనిపిస్తుంది కదా, ఒకసారి కెమెరా సెట్ చేస్తా. ఇంకా 3 ఎనర్జీస్ కార్డ్స్ కనిపించాలి కదా, ఇంకా 3 ఎనర్జీస్ కార్డ్స్ తీయాలి. పర్సన్ ఎనర్జీస్, సిక్స్ ఎనర్జీస్ కార్డ్స్ వచ్చేసి మీ మీద అయితే కోపం కాదండి. చూడండి, వేరే వారి మీద కోపం, థర్డ్ పార్టీ వారి మీద కోపం, థర్డ్ పార్టీ వారి మీద కోపంతో రిలేషన్ కానీ మాటలు కానీ ఎండ్ చేసేస్తున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. మరి డైస్ ఏం సమాధానాలు ఇస్తాయో చూద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి మీరు ఏం చెప్తున్నారు. పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ వ్యూవర్స్ గురించి. పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ 6 వచ్చింది. ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఇంకా 2వ ఎనర్జీస్ కార్డ్. యూనివర్స్ ఇంకేం చెప్తున్నారు పర్సన్ గురించి. 3 వచ్చింది. నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఇంకేం చెప్తున్నారు. 3 వచ్చిందండి. క్లారిఫికేషన్ కూడా తీద్దాం. క్లారిఫికేషన్ ఎనర్జీస్, క్లారిఫికేషన్ 1 వచ్చింది. క్వీన్ ఆఫ్ సార్డ్స్. మీ గురించి నిర్ణయం అయితే తీసుకుంటారండి. ఈ నిర్ణయం ఎలా ఉంది అంటే, ఇప్పుడు వరకు మీ పర్సన్ ఒకరి కంట్రోల్లో అయితే ఉన్నారు. చూసారు కదా, ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ నేను తీస్తున్నానండి. ఫూల్ కూడా వచ్చేసింది. ఈ కింగ్ ఆఫ్ సార్డ్స్ ఏం చెప్తుందంటే, వారికి ఉన్నది ఉన్నట్టు, అది నిజమైనా సరే అబద్ధమైనా సరే అర్థం చేసుకుంటారు. గతంలో అయినా ప్రజెంట్ ఉన్నా సరే వేరే వారి మాటలు ఏదుంటే అది నమ్మేవారండి. అదే మాట మీద నడిచేవారు. మీ మాట పట్టించుకునేవారు కాదేమో. ఎప్పుడైతే ఇప్పుడు థర్డ్ పార్టీ వారితోటి కొంచెం రిలేషన్ బ్రేక్ చేసుకోవడం కానీ, అండ్ అలానే వారిని దూరం పెట్టడం కానీ, వారి మీద వ్యామోహం కానీ, ఇష్టం కానీ ఏదైనా సరే ఎండ్ అయిపోయింది. ఎవరి మీద మీకు డౌట్ వస్తుంది కదా, మీ మీద అనుకుని
అందుకే ఈ కార్డ్ వచ్చి ఉంటుందండి. ద హై ప్రెస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక థర్డ్ పార్టీ వారనమాట. మీ మైండ్లో ఎవరి గురించి అయితే రిలేటెడ్గా తీసుకుంటారో వారి గురించి అయితే అనుకోవచ్చు. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయం ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో పాజిటివ్ ఎనర్జీస్ అయితే యాక్టివ్ అవుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు వారి సిచ్యువేషన్స్ బాగోలేదు కదా, ఫైనాన్షియల్ ప్రాబ్లం కనిపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా మన పరిస్థితి బాగున్నప్పుడే మనకి కంటికి ఎదుటివారి ప్రవర్తన కనిపిస్తుంది. అలానే వారు మనల్ని ఎంత మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వారిలో పాజిటివ్ నెగిటివ్ తెలుసుకుంటారండి. ఇప్పుడు మాటల పరంగా మనం ఎంత చెప్పినా అర్థం చేసుకుని వారు సిచ్యువేషన్స్ బట్టి అర్థమవుతాయి అన్నమాట. ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, నైట్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, క్వీన్ ఆఫ్ సోర్స్ వచ్చింది. ఏం చెప్తున్నారు? మీ పర్సన్ ఎమోషన్ ఏంటంటే మీకు సరిగ్గా మీతో మాట్లాడకపోవడం, ఇగ్నోర్గా ఉండటం, ఎలా అంటే మీ నుండి దూరం అయిపోవాలి అనుకున్నారు, కానీ మీతో లైఫ్ ఉంటే బాగుంటుంది. అసలు మీ పర్సన్ మైండ్లో కానీ ఆలోచనలో కానీ అసలు మిమ్మల్ని దూరం చేసుకోవాలి అండ్ మీ మాట లెక్క లేకుండా మీ సంతోషం కానీ ఇక్కడ మీరు ఇచ్చిన లైఫ్ కానీ అంత విలువ తెలుసుకోలేకపోయారండి. ఎప్పుడైతే వారి ప్రపంచం అంటే వారు మనసులో అయినా సరే మైండ్లో అయినా సరే ఒకటి ఫిక్స్ అయిపోతారు కదా. ఒకరి గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నా మైండ్ ఫిక్స్ అయిపోతుంది, నెగిటివ్గా ఆలోచించినా మైండ్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు మీ పర్సన్కి సిచ్యువేషన్స్ బట్టి ఈ థర్డ్ పార్టీ వారి గురించి సిచ్యువేషన్ గురించి అర్థమైంది. ఎప్పుడైతే ఒక పర్సన్ అవసరమైతే వస్తుంది, అవసరం బయట వాళ్ళు తీర్చలేరు కదండి. ఇప్పుడు ఈ ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఆ చాలామందిలో కొంతమంది పరిచయం అవుతారు, రకరకాలుగా పరిచయం అవుతారు. ఒకరు లైఫ్ని సెట్ చేసేలా ఉంటారు, లైఫ్ ఇచ్చేలా ఉంటారు, మంచి దారిలో తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, దారి తప్పే పనులు తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు కూడా లైఫ్లోకి వచ్చేవాళ్ళు ఏదో నేర్పించి వెళ్తారండి. ఇప్పుడు మీ పర్సన్ ద వరల్డ్ అంటే జీవితంలో ప్రతి ఒక్కరూ వారికి ఈ సిచ్యుయేషన్స్కి ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, వీరు దూరం అవుతారు. దూరం చేసుకున్నవారు ఎప్పుడు వారికి వాల్యూ ఇస్తారు. ఆ వాల్యూ అన్నది ఒక సమయం బట్టి రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీ పర్సన్ వారి మైండ్లో మీ గురించి అయితే ఇప్పుడు ఏ విధంగా చెప్పాలి, ద వరల్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ మీద బ్యాడ్ ఇంప్రెషన్ పోయి గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుందండి. ఒక సైకిల్ అన్నది ఎండ్ అయిపోయింది. అంటే మీ మీద ఉండే కోపం, చిరాకు అవన్నీ పోయి పాజిటివ్గా అయితే మారుతున్నారు. నెక్స్ట్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ కదా. ఇప్పుడు మీ పర్సన్ మీలో ప్రతిదీ గమనిస్తూనే ఉన్నారు. మీ మాటలు కానీ పనులు కానీ ఇలా చూసారు కదా. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక ఇష్టం పెంచుకునేటప్పుడు ఎదుటి వారిలో ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడతారు, వారికి సర్ప్రైజ్ ఇస్తారు, గిఫ్ట్లు ఇస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు మీ పర్సన్కి అంటే మీరు గతంలో మీ పర్సన్ని గతంలోనే కదండి, ఎప్పుడు కూడా మీకు అసలు గతం ఉంటుంది, ప్రజెంట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే మీ పర్సన్ ఉంటారు. కానీ ఇక్కడ మీ పర్సన్ మైండ్లో గతంలోని మీరున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ను లెసన్స్ నేర్పించాయి, ఫ్యూచరు మీతో చూడాలని అనుకుంటున్నారు. అంటే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ మీద ఇష్టం పెంచుకుంటున్నారు. అంటే మీలో ప్రతి కదలిక అండ్ ప్రతిదీ గమనిస్తున్నారండి. అసలు మీరు వారితోటి జెన్యూన్గా ఉంటున్నారా, మీ ప్రేమ నిజమైందా, అసలు అందరిలా మీరు ఎందుకు ఉండట్లేదు, మీరు చాలా స్పెషల్గా అయితే కనిపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ సార్ట్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏదైనా సరే మూర్ఖత్వంగా చెప్పాను కదా. ఇప్పుడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఇప్పుడు మీ పర్సన్ ఇష్టమని అంటున్నారు. ఇప్పటి వరకు ఒకరి కంట్రోల్ అయితే ఉన్నారండి. ఆ కంట్రోల్ ఎలా ఉందంటే మీ పర్సన్ ఇప్పుడు వారిని కంట్రోల్ చేసి మీ కంట్రోల్లోకి రావాలి. కంట్రోల్ అంటే ఒక విధమైన ప్రేమ అండి, మీరు వేరేలా అబద్ధం చేసుకోవద్దు. అంటే చేతకాని వాళ్ళగా చేయటం అని కాదు. ఏదైనా సరే చేతకానితనం చేసేది వేరు. ఇప్పుడు ఒక మనిషిని మార్చి ప్రతిదీ వారి పరిచయం చేసేది మీరు. క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే
మీరు చాలా మార్చారని ఇప్పుడు అర్థమవుతుందండి. చాలామంది గురించి మీరు చెప్పారు, కానీ అంటే పాజిటివ్గా చెప్పారు, కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు మీ పర్సన్కి తెలిసి వస్తుందండి ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరితో ఎంతవరకు ఉండాలో. చూసారు కదా, దూరం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ మాటకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. మరి ఈ ఎనర్జీస్ కార్డ్ ఎందుకు చూపించలేదు? పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది, 2 ఆఫ్ కప్స్ వచ్చింది, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి. అంటే ఇప్పుడు మీ పర్సన్కి ప్రజెంట్ వారి లైఫ్ అయితే బాగాలేదు కదా, బాగున్నప్పుడు థర్డ్ పార్టీ వారిని గమనిస్తారు, మిమ్మల్ని గమనిస్తారు. మీ మీద ఉండే ఎమోషన్ ఏంటంటే ఇష్టమైతే పెంచుకుంటున్నారండి. ఇవి క్లారిఫికేషన్గా తీసుకుంటే పేజ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఒక ప్యాషనేట్గా, అంటే వారి కోపం ఉంది మీ మీద, కనెక్ట్ అయ్యారనమాట. మనసుకి ఆలోచనలు ఒకవైపు వెళ్తుంటే మనసేమో మీ గురించి ఆలోచిస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే థర్డ్ పార్టీ వారి గురించి అర్థం చేసుకున్నారు, ఎదుటి వాళ్ళు చెప్పడం వల్ల ఈ థర్డ్ పార్టీ వారి గురించి, అలానే మీ గురించి కూడా ఎదుటి వాళ్ళు చెప్పడం వల్ల అర్థం చేసుకున్నట్టున్నారు. ఈ కాంబినేషన్స్ ఇలా చూద్దాం. చూసారు కదా, ఇది సిచ్యువేషన్ ఇలా అయితే ఉన్నాయి. ఇక్కడ మీ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ వచ్చి బాగానే ఉన్నాయండి. మీ మీద కొంచెం ఇష్టమైతే పెంచుకున్నారు, ఎంత కోపంలో ఉన్నా సరే. ఇప్పుడు మనం మీ రాశులు బట్టి చూద్దాం. ఇక్కడ బ్లూ ఫ్లేమ్లో బ్లూ కలర్ కనిపిస్తుందండి. అంటే మీ పర్సన్ కొంచెం పాజిటివ్గా, కొంచెం కదండి పాజిటివ్గా మారిపోయారు. ఇప్పుడు మీ పర్సన్ అసలు ఏం చెప్తున్నారో చూద్దాం. ఇవి మీకు సంబంధించిన రాసులు, ఇది మీ పర్సన్ ఇచ్చే ప్రపోజల్ అన్నమాట. ఇవి రాసుల ప్రకారంగా తీస్తున్నాను, మీ రాసులండి ఇవి. ఏ రాసి వస్తే ఆ ఎనర్జీస్ అయితే రీడ్ చేస్తాను, కానీ రాని రాసుల గురించి నేనేం చెప్పలేనండి. ఎందుకంటే సఫల్ చేసిన దాంట్లోనే కదా ఎనర్జీస్ తీసేది. 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసులు వస్తాయని చెప్పలేను. వీవర్స్ యొక్క రాసులు, ద ఫూల్ ఎనర్జీస్ వచ్చింది, ద మెజిషియన్, ఇంకొక ఎనర్జీస్ కార్డ్ తీస్తా. చూసారు కదా, ఇదిగోండి ఎనర్జీ. బాటమ్ ఆఫ్ డెక్ చూసారు కదా, పర్సన్ నుండి అయితే కాంటాక్ట్ రావాలి అనుకుంటున్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా తీద్దామండి. ఇది ఎక్స్ట్రా ఎనర్జీస్ కార్డ్ తీసాను. ఇప్పుడు మీ పర్సన్ నుండి ఏమొస్తుందో చూద్దాం. యూనివర్స్ ఇచ్చే క్లారిఫికేషన్, పర్సన్ ప్రపోజల్, ద ఫూల్ కార్డ్కి ఫూల్ కార్డే వచ్చింది. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్కి ఈ 2 కార్డ్స్ వచ్చేసాయి. ద ఎంప్రెస్కి భలే వర్క్ అవుతున్నాయి, 2 కార్డ్స్ వచ్చేసాయండి. 5 ఆఫ్ పెంటికల్స్కి హ్యాండ్స్ వచ్చింది. ఇప్పుడు 8 ఆఫ్ వ్యాండ్స్ చూద్దాం. అంటే ఇప్పుడు మీరు పర్సన్తో మాట్లాడాలని అనుకుంటున్నారు. మరి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ తీద్దాం. పర్సన్ బాటమ్ ఆఫ్ డెక్, బాటమ్ ఆఫ్ డెక్ కాకుండా మధ్యలో తీస్తానండి. బాటమ్ ఆఫ్ డెక్ తీద్దాం అనుకున్నాను, కానీ మధ్యలో తీస్తే బాగుంటుంది కదా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, ఇంకొక ఎనర్జీస్ కార్డ్ అయితే తీస్తా. ఇష్టం, లవర్స్ కార్డు కూడా వచ్చింది. అంటే ఇదేంటంటే పంతం నెగ్గించుకోవడానికండి. ఆ పంతం మీతోట వేరే వారితో అని కొంచెం మళ్ళీ నాకు డౌట్ వచ్చి తీసా. లవర్స్ కార్డ్ ఇక్కడ
మీ పర్సన్కి మీ మీద కోపం కన్నా ప్రేమ అయితే కనిపిస్తుంది. ఈ ఎనర్జీస్ చూద్దాం. మొదటిగా మీరు మేషం, సింహం, ధనుస్సు రాశి వారు అయితే మీ పర్సన్ కూడా మేషం, సింహం, ధనుస్సు రాశి వారేనండి. ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ పర్సన్ గురించి మీ ఆలోచన రైట్ పాత్లో ఉంది. అంటే మీరు తీసుకునే నిర్ణయం సరైందే. ఎవరి మాట మీరు వినదలుచుకోలేదు. ఇప్పుడు పర్సన్ విషయంలో మీరు క్లారిటీగా ఉన్నారు. వారు వచ్చినప్పుడే లైఫ్ ఉంటుంది, లేదంటే ఇలా ఉంటుంది, మీ లైఫ్ మీ ఇష్టం అన్నట్టు మీరు ఉన్నారు కదా. ఇక్కడ పర్సన్ విషయంలో మీరు నెగిటివ్గా లేరు, పాజిటివ్గా లేరు, కామ్గా కూల్గా ఉన్నారు. మీ లైఫ్ మీ ఇష్టం అన్నట్టున్నారు కదా. ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి అయితే నిర్ణయం తీసుకుంటున్నారండి. ఆ నిర్ణయం ఎలా ఉంటుందంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మీరు వారితో ఉండాలి, వారు మీతో ఉండాలి. లైఫ్లో మీకు నచ్చినట్టు వారు మారుతారు అండ్ వారికి నచ్చినట్టు మీరు ఉంటారని మీ పర్సన్ అయితే అంటున్నారు. ద ఫూల్ కార్డ్ ఎనర్జీస్ అయితే మీ గురించి మీ పర్సన్ విషయంలో మీరు నిర్ణయం తీసేసుకున్నారు. మీ గురించి మీ పర్సన్ నిర్ణయం అయితే తీసుకున్నారు మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలని. నెక్స్ట్ వచ్చేసి ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అండి. మీరు వచ్చేసి కర్కాటక, వృశ్చిక, మీన్ రాశి వారు అయ్యారు. మీరేమంటున్నారంటే ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నట్టున్నారండి. జీవితంలో మీ పర్సన్తో లైఫ్ ఉంటే బాగుంటుంది, ఎవరు ఉన్నా లేకపోయినా మీ పర్సన్ మీ మైండ్లో ఉన్నారు, మనసులో ఉన్నారు, జీవితంలో కూడా ఉండాలని అనుకుంటున్నారు. 24 గంటలు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు కదా. మీరేమనుకుంటున్నారంటే పర్సన్ని మీరు మిస్ చేసుకోదలుచుకోలేదు, మిస్ అవ్వకూడదు అన్న ఆలోచన అయితే కనిపిస్తుంది మీకు. మీ పర్సన్ ఏమంటున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారండి, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. వేరే వారి మాటల వల్ల మీకు దూరం అయ్యారు, కానీ ఇప్పుడు మీ పర్సన్ విషయంలో మీకు కోపం కన్నా ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వారు తప్పు చేసినా తెలిసి తెలియక తప్పు కింద ఏదైనా సరే మీరు యాక్సెప్ట్ చేస్తారని అంటున్నారు. మీ పర్సన్ కూడా ఇక్కడ మీ దారిలోకి రాబోతున్నారండి. థర్డ్ పార్టీ వారి విషయంలో వారికి క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీ వైపే మాట్లాడతారు, మీతోటే లైఫ్ అన్నది ఉంటుంది. నెక్స్ట్ మీరు వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారు. మీ పర్సన్ కూడా వృషభ, కన్య, మకర రాశి వారు అయ్యారండి. మీ పర్సన్ గురించి మీరేమంటున్నారు, వారి లైఫ్లో ఒక స్త్రీ పరంగా వారు ఇష్టం వచ్చినట్టు వారు నడుస్తున్నారు. కానీ మీరు ఎప్పుడు అమ్మ ప్రేమ ఇచ్చారు, ఏ విషయంలో తక్కువ చేశారు, థర్డ్ పార్టీ వారు ఏమి ఎక్కువ చేశారు, అసలు వారి ప్రేమలో ఎంత నిజం ఉందో మీ ప్రేమలో నిజం తెలుసుకోలేకపోతున్నారు. అసలు మంచేదో చెడ్డేదో తెలుసుకోలేకపోతున్నారు. రెస్పెక్ట్ అన్నది ఉండొచ్చు, కానీ తల్లి మీద అంత పిచ్చి పనులు చేయకూడదు అన్నట్టు మీరైతే అంటున్నారు. అండ్ ఒక రిలేషన్షిప్ పరంగా కూడా ఒక చెడు స్త్రీతోటి మీ పర్సన్ సావాసం కానీ మాట్లాడడం కానీ చేస్తున్నారు. అది మీకు నచ్చట్లేదండి. కానీ మీ పర్సన్కి మంచి చెడ్డ అన్నది తెలుసు. ఒక స్త్రీ పరం విషయంలో మీ పర్సన్ ఇలా ఉన్నారని మీరు అంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే వారికి వారి లైఫ్లో ఉన్నవారు ఇంపార్టెన్స్ అవుతున్నారు, మీరు కూడా అవుతున్నారు. వీరు చెప్పిన వాటిలో వింటున్నారు, మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు. ఎవరి వైపు మాట్లాడాలో మీ పర్సన్కి అయితే అర్థం కావట్లేదండి. మీ పర్సన్ కూడా వృషభ, కన్య, మకర రాశి వారు అయితే అయ్యారు. ఇప్పుడు మీ పర్సన్ ఒంటరి వారు అయిపోయారు. అటు మీరు కాకుండా పోయారు, థర్డ్ పార్టీ వారితో కూడా దూరంగా ఉంటున్నారు. సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఒంటరిగా కూర్చుని అసలు వారికి ఏం తెలియట్లేదండి. లైఫ్లో అసలు ఏ సపోర్టు లేదు. మాటల పరంగా ఎన్నో మాట్లాడతారు, ఇబ్బంది పెట్టాలంటే పెడతారు, కానీ ఒక సమస్యలో ఉన్నప్పుడు పట్టించుకునేవారైతే ఎవరు ఉండరు. ఇక్కడ మీ విషయంలో మీరు ఇలా మొండితనంగా ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలోనేమో వీరికి ఏం అర్థం కావట్లేదు. ఈ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వారు అయితే అయ్యారు. మీ పర్సన్ కాంబినేషన్ వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి వారు అయితే వచ్చారు. ఇక్కడ మీ పరిస్థితి ఎలా ఉందంటే ఒంటరిగా ఉంటున్నారండి. కెరియర్ మీద అసలు ఫోకస్ చేయట్లేదు. అసలు పర్సన్ హ్యాపీగా ఉన్నారో తెలియదు, అసలు వారి సిచ్యువేషన్ థర్డ్ పార్టీ వారు ముగిసిపోయిందో తెలియదు. ఇక్కడ మీ జీవితం ఏంటంటే అసలు మీ లైఫ్లో ఇన్ని సమస్యలకు కారణం మీ పర్సన్ అంటున్నారు. మీ పర్సన్ ఎప్పుడు వారి కర్మ అన్నది అనుభవించుకుంటారు, ఎటు కాక లైఫ్ అయిపోతుంది అని అంటున్నారు కదా. అదే మాట అదే విషయం ఇక్కడ జరుగుతుందండి. ఇక్కడ మీ పర్సన్కి స్టక్ అయిపోయారనమాట. ఇప్పుడు ముందుకు జీవితంలో వెళ్ళాలి అనుకుంటున్నారు, కానీ వెళ్ళలేని సిచ్యుయేషన్. ఇప్పుడు వారికి ఏం అర్థం కావట్లేదండి.
మీ గురించి ఆలోచించి గతంలోకి రావాలా, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కనిపించట్లేదు. ఎటు కాని పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ఇక్కడ మీ పర్సన్కి మీ అవసరం ఉంది అండ్ మీ హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి, కానీ భయపడుతున్నారు. మరి మిమ్మల్ని చాలా బాధ పెట్టి ఇబ్బంది పెట్టినట్టున్నారు. మీ పర్సన్ మనసులో భయం అన్నది కనిపిస్తుందండి మీతో మాట్లాడాలని. ఇక్కడ మనకి 8 ఆఫ్ వ్యాండ్స్ అయితే వచ్చింది కదా. 8 ఆఫ్ వ్యాండ్స్ ఏంటంటే మీరేంటి, మీ పర్సన్ నుండి ఒక క్లారిటీ రావాలి, మీతో మాట్లాడాలి, మాట్లాడితేనే కదా ఏ విషయం తెలిసేది. కానీ ఇక్కడ మీ పర్సన్ బయటపడతలేదు. అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందంటే జీవితంలోని వారు చాలామందికి సమాధానాలు చెప్పుకునే సిచ్యువేషన్లో ఉండిపోయారండి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే పాజిటివ్గా మారాలి అనుకుంటున్నారు. ఒకరికి మంచి చేయాలి, వీరు నష్టపోయిన జీవితానికి వీరికి మంచి జరగాలన్న ఆలోచన అయితే కనిపిస్తుంది. మీతోనూ మాట్లాడతారు, వారు తేల్చుకోవాల్సిన విషయాలు కూడా ఎదుటి వారి దగ్గర తేల్చుకోవడం అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ మీ గురించి అవతల వారు పాజిటివ్గా మాట్లాడారు. ఆ పాజిటివ్గా మాట్లాడడం వల్ల మీ మీద ఇష్టం అయితే పెంచుకుంటున్నారండి. ఈ ఇష్టం ఎక్కడి వరకు వచ్చిందంటే అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్ సిచ్యువేషన్ బాగోక మీ మీద కోపం చిరాకు చూపిస్తున్నారేమో, కానీ మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుందండి. ఎనర్జీస్ ఏంటంటే మీకన్నా మీ పర్సన్ ఎక్కువ ఇష్టం చూపిస్తున్నారు, ప్రేమ చూపిస్తున్నారు, కానీ సిచ్యువేషన్ మాత్రం వారిని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయండి ఈరోజు. ఏరాస్ బట్టి నేను ఎనర్జీస్ అయితే రీడ్ చేశాను. మీకు ఈ రీడింగ్ రిజోనేట్ అయితేనే రీడింగ్ తీసుకోండి, లేదంటే వదిలేయండి. ప్రతిరోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి కదా. ఈరోజు ఎనర్జీస్ ఇలా రావడం అయితే జరిగిందండి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. ఇంకా రీడింగ్స్ బట్టి మనకి కావాల్సినవి ఉన్నాయండి. ఇంకో వేరే డైస్ కూడా రావాలి. ఆ డైస్ వచ్చే కూడా డిఫరెంట్ కంటెంట్స్ అయితే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.